హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చరణ్ 16వ సినిమా. బుచ్చిబాబు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ మూవీని చరణ్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్తో చేయనున్నాడు. సుకు చరణ్ మూవీ కోసం కథపై కసరత్తు చేస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఇది చరణ్ 17వ సినిమా. మరి చరణ్ 18వ సినిమా ఎవరితో అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయటం లేదు. కానీ ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరే సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి ఈ ఇద్దరిలో చరణ్ 18వ సినిమా ఎవరితో? పెద్ది తర్వాత చరణ్ సుకుమార్తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయాలని రామ్ చరణ్ ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాడని తెలిసింది. చరణ్ సందీప్ రెడ్డి కాంబోలో మూవీ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యానిమల్ మూవీ తర్వాత సందీప్తో సినిమా చేయడానికి చరణ్ ఇంట్రెస్ట్ చూపించాడు. సందీప్ కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఇద్దరు ఇటీవల ఓ హోటల్లో కలుసుకొని ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. మహేష్ కోసం సందీప్ దగ్గర ఓ స్టోరీ ఉందట. చరణ్ ఓకే అంటే ఆ కథనే చెప్పాలి అనుకుంటున్నాడట. ఇందులో హీరో క్యారెక్టర్ యానిమల్కి మించి ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే చరణ్తో సినిమా చేయటం కోసం ట్రై చేస్తున్న మరో డైరెక్టర్ మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బన్నీతో చేయాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవటంతో వెంకీతో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత చరణ్తో సినిమా చేయటం కోసం పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశారట. త్వరలో త్రివిక్రమ్ చరణ్కు కథ చెప్పనున్నాడని కూడా ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ క్రేజీ కాంబో వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారని, దాదాపుగా ఈ కలయికలో సినిమా రావడం ఖాయమని టాక్ ఉంది. ఎప్పటి నుంచో త్రివిక్రమ్తో సినిమా చేయాలని అటు చిరు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ వర్కౌట్ కావటం లేదు. ఇప్పుడు చరణ్ కోసం సందీప్, త్రివిక్రమ్ పోటీ పడుతుండటంతో ఎవరితో ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే త్రివిక్రమ్ ప్లానింగ్లో ప్రజెంట్ వెంకీతో, ఆ తర్వాత బన్నీతో సినిమా ఉంది. ఇవే కాకుండా కుదిరితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కూడా సినిమా చేయాలి అనుకుంటున్నారట. మరోవైపు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బిజీగా ఉండడం వల్ల ఇంకా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. కానీ లేకపోతే ఈ పాటికే స్పిరిట్ స్టార్ట్ అవ్వాలి. ఈ సినిమా తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ స్టార్ట్ చేయాలి. సో చరణ్ సుకుమార్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.